అందరినీ అందరికీ స్వాగతం. ఈరోజు మెసేజ్ 58 దాని తర్వాత మెసేజ్ చదవడం జరుగుతుంది. అందరూ ధ్యానంలో కూర్చోండి. మనతో పాటు ఉన్న బాబాజీ గారిని వెల్కమ్ చేసుకుందాం. కళ్ళు మూసుకొని బాబాజీ గారు మనతో ఉన్నట్టు, మన లోపల, మన బయట, మన శ్వాసలో ఆయన ఉన్నది గమనిద్దాం, స్వీకరిద్దాం. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ సెషన్లో మనతో పాటు ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అలాగే మన గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారు కానీ, మనకి ఉన్న ఇతర గురువులు, మనల్ని ఇంత దూరం నడిపించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకొని కొద్దిసేపు ఈ కృతజ్ఞతలో ఉందాం. దాదాపు 23 రోజులు మనం దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. ప్రతిరోజు దిగ్విజయంగా చేసినందుకు బాబాజీకి కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని రాసిన యువనో డెలిఫర్ మేడంకి కృతజ్ఞతలు. మీకు అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మిమ్మల్ని మీరు కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ కుటుంబానికి మీకు సహాయం చేస్తూ ఎన్నో విధాలుగా సహకరిస్తున్న ప్రకృతికి, మీ కుటుంబానికి, మీ శరీరానికి అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఓకే కృష్ణవేణి గారు, అమ్మా అందరినీ సార్ వాయిస్ క్లియర్ లేదు. కృష్ణవేణి గారిని కో-హోస్ట్ చేయమ్మా. చేసావు. యా, క్లియర్ గానే ఉంది. మీరు స్టార్ట్ చేయండి మేడం. ప్రేయర్ తోటి స్టార్ట్ చేయండి. అందరూ ధ్యానంలో కూర్చోండి. మేడం మీరు స్టార్ట్ చేయండి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం బాబాజీ, ఓం. మహావతార్ శ్రీ బాబాజీ శ్రీ నాగరాజ్ గారిచే ఇవాన్నే డెలాఫ్లోర్కు ఆటోమేటిక్ రైటింగ్ ద్వారా చెప్పి రాయించబడిన ప్రేమకు ఆహ్వానం. జ్ఞానోదయం పొందిన వారికి
108 జ్ఞాపికలు. ఆత్మ మరియు వెర్రివాడు సెప్టెంబర్ 20, 2004 58వ సందేశం రాత్రి 11:48 మనం ఆరంభిద్దాం. నా ప్రియాతి ప్రియ అమెనాయ్, ఈ కాలాన్ని వ్రాయటం మరిచిపోకు. నాకు తెలుసు నువ్వు అనుకుంటున్నావు, కాలమా, దానిలో విషయమేముంది? కాలం కాలరహితమైనది. అయినా కానీ నువ్వు మనం ప్రారంభించిన ఆ కాలాన్ని వ్రాయాలని నేను కోరుకుంటున్నాను. నువ్వు ఎప్పుడైనా ఇంత తిరుగుబాటుతనంతో ఉన్నావా అమెనాయ్? హా, ఆహా, నువ్వు ఇప్పుడు వినియోగిస్తున్న ఈ శరీరంలో జన్మించడాన్ని ఎంచుకోవడానికి ముందు నుంచి నాకు నువ్వు తెలుసు. త్వరలోనే నువ్వు గుర్తు చేసుకుంటావు మరియు మనం కలిసి నవ్వుకుంటాము. నా నవ్వులో పాలు పంచుకో. మంచిది, మంచిది. ఇక కొనసాగిద్దాం మరియు ఆ కాలాన్ని వ్రాయి. బిడ్డలారా, ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ ఎన్నడూ అనుమానించబడకూడదు అని మీరు అందరూ గుర్తుంచుకోవాలి. అనుమానం యొక్క సంభావ్యత కూడా లేదు. శ్వాసించండి మరియు గుర్తుంచుకోండి. వ్యక్తిగత అనుభవం సమస్తము ఆత్మపై ఆధారపడి ఉంది. మీ భక్తులకు, మీ శిష్యులకు, మీ భవిష్యత్తు బోధకులకు శ్వాసించటం, ఆత్మను ప్రకాశింపచేయటం, పవిత్ర శ్వాసను జ్ఞాపకం చేయండి. ఈ పవిత్ర సారాంశం లేని అనుభవమే లేదు. ఆలోచన లేకుండా బోధించండి. ఎందుకంటే ఆలోచనా ప్రక్రియ ద్వారా అనుభవం తెలుసుకోబడదు. గుర్తుంచుకోండి, అనుభవాన్ని బోధించటం సాధ్యం కాదు. అది కేవలం అనుభవించబడుతుంది. మీ పవిత్ర రూపంలో తమ విశ్వాసాన్ని ఇచ్చిన వారితో కలిసి శ్వాసించండి. సర్వజీవులు తమ సర్వతోముఖ అత్యున్నత సారాన్ని తమ ప్రాణాధారమైన శ్వాస ద్వారా ప్రకాశింపచేయనివ్వండి. సర్వజీవులు తమ సర్వతోముఖ అత్యున్నత సారాన్ని తమ ప్రాణాధారమైన శ్వాస ద్వారా ప్రకాశింపజేయనివ్వండి. అంతరంగంలోని దివ్యత్వం యొక్క వెలుగును వారికి దర్పణం పట్టండి. రూపానికి అతీతమై ఉన్న వాస్తవాన్ని పంచుకోండి మరియు అనస్వరమైన దాని యొక్క శ్వాసను శ్వాసించండి. ఆత్మ మరియు అనాత్మ ఒకటే అని గుర్తుంచుకోండి. ఒకదానిపైనే లేదా మరొకదానిపైనే కేంద్రీకరించకండి. ఆత్మ ఉండటం లేదా అది ఉండకపోవటంపై కేంద్రీకరించకండి. కేవలం ప్రేమ మరియు శ్వాస, ప్రేమ యొక్క ఆ పవిత్ర శక్తిపై కేంద్రీకరించండి. ఆత్మను దిగంబరమైనదిగా చేయండి. ఆత్మ, అనాత్మ లేదా వెర్రివాడు అన్నీ నాకు ఒకేలా ధ్వనిస్తాయి. ఈ భావనలు మరియు నిర్వచనాలను అధిగమించండి. మరి శ్వాస ద్వారా ఇతరులకు మార్గం చూపండి. అవును, అదే అంతా. మిగిలినది మీకు ఇప్పటికే తెలుసు లేదా తెలియదు. బాబాజీ, మీ ఒక్క నిమిషం నాకు ఒక బ్రహ్మరాత్రి. సెప్టెంబర్ 20, 2004 59వ సందేశం. బిడ్డలారా, మీ గురుత్వ జ్ఞానాన్ని బహిర్గతం చేయండి మరియు మీ పవిత్ర నేత్రంతో గ్రహించండి. ఇంద్రియాలకు అతీతంగా మీ మనస్సు మరియు మీ రూపం యొక్క అంగాలకు అతీతంగా మిమ్మల్ని మీరు స్థలం మరియు కాలం నుంచి స్వతంత్రులను చేసుకోండి మరియు అపరిమితమైన వారుగా ఉండండి. సాధారణ సాంఘిక ఆకాంక్షల చేత బంధించబడకండి. గురువు అవ్యక్తుడు అని గుర్తుంచుకోండి. వర్ణనాతీతమైన వాడు మరియు అనూహ్యమైన వాడు.
ఆ ఎరుక నుంచి ప్రస్తుతంలో మీరు అయి ఉండాలని ఇక్కడికి వచ్చిన కాంతిగా ఉండండి. మీ నిమిషాలను వివేకవంతంగా వినియోగించండి. ఎందుకంటే మీ ఒక నిమిషం నాకు ఒక బ్రహ్మరాత్రి. అన్ని సమయాలు పవిత్రమైనవే. శ్వాసిస్తూనే ఉండండి. బాబాజీ. 2. విశ్వం యొక్క సృష్టికర్త అయిన భగవంతుడే బ్రహ్మ. ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్. స్వామి రామ్దాస్. బ్లూ డవ్ ప్రెస్ 1994. శైలజ మేడం స్టార్ట్ చేయండి. మేడం స్టార్ట్ చేయను. ఓకే మేడం. అదే 58, 59 మేడం. అవును మేడం. ఓకే, థ్యాంక్ యూ. Dictated through automatic writing by Mahavatar Sri Babaji Nagaraj to Ivano de la Fleur. Invitation to love. 108 reminders for the enlightened ones. The Atman and the Madman. September 20, 2004. Message 58, 11:48 p.m. Let us proceed. My dearest Aminai, do not forget to write the time. I know you think time. What does it matter? Time is timeless, but still, I wish for you to write the time that we begin. Have you ever been so rebellious, Aminai? I know you since before you choose to be born in the body you use now. Soon you will remember and we will laugh together. Join me in the laughter. Good, good. Now proceed and write the time. Children, you all must remember that the Atman of every individual can never be doubted. There is not a single possibility of doubt. Breathe and remember, breathe and remember, all individual experience is based on the Atman. Remind your devotees, your disciples, your future teachers to breathe, to shine the Atma, the sacred breath. That is no experience without this sacred essence. Teach without thought, but the experience cannot be known through the thought process. Remember, the experience cannot be taught. It can only be experienced. Breathe along with the ones who bestowed their trust in your sacred form. Let all beings shine their universal ultimate essence through their vital breath. Mirror for them the spark of the divine within. Share the reality beyond the appearance. And breathe the breath of the imperishable. Remember that Atman and Anatman are the same. Do not focus on one or the other. Do not focus on the existence of the Atman or the non-existence of it. Just focus on love and breathe, the sacred force of love. Get the self naked. Atman,
Anatman, or Madman all sound the same to me. Transcend the concepts and definitions and guide others through breathing. Yes, that is all. The rest you already know or do not know. A minute for you is a Brahma night for me. September 20, 2004, message 59. Children, open up your Guru senses and perceive with your sacred eye. Beyond senses, beyond mind and the organs of thy form. Free thyself from space and time and remain non-limited. Be not bound by ordinary social expectations. Remember that the Guru is Avakatya, indescribable and inconvincible. From the awareness, be the light you came here to be in the now. Use your minutes wisely. For a minute for you is a Brahma night for me. All moments are sacred. Keep on breathing. Babaji. నెక్స్ట్ మెసేజ్ చదవండి మేడం. 60 చదవనా సార్? కృష్ణవేణి గారు తెలుగు అయిపోయింది. తెలుగు నెక్స్ట్. ఓకే సార్. చేలాలు, శిష్యులు మరియు అనుకరించేవారు. సెప్టెంబర్ 20, 2004, 60వ సందేశం. నా బిడ్డలారా, అనుకరించేవారు గుంపుగా అనుసరించే వారి పట్ల మీలో కొంతమంది మరీ అతి ప్రాముఖ్యం ఇస్తున్నారు. మీరు వారిని నిరాకరిస్తారు. మీరు వారిని తిరస్కరిస్తారు మరియు ఆ ప్రక్రియలో మీరు మీ నియమిత కార్యపు శక్తిని వారి వైపు మళ్లిస్తున్నారు. సమ్మతించండి. చేలాలు, శిష్యులు మరియు అనుకరించేవారు ఒకే మూల చైతన్యం నుంచి వస్తారు. అవును, ఎంపికలు గౌరవింపబడతాయి, కానీ మీ దృష్టి ఏకబిందువుపై ఉండాలి. అనుకరించే వారిపై తీర్పులు ఇవ్వకండి. అనుసరించే వారిని నిందించకండి. కరుణను ప్రకంపించండి మరియు మీ సందేశంతో సాగిపోండి. శిష్యులుగా మారు రూపంలో ఉన్న బోధకులే నిజమైన చేలాలు. తేనెటీగలు తేనె కోసం చేరుతాయి, కనుక అంతా బాగానే ఉంది అని విశ్వసించండి. దివ్య చేలాలు మీ వద్దకు చేరే మార్గంలో ఉన్నారు. గురువు వద్దకు, దివ్య ప్రేమ వద్దకు. బాబాజీ. Chelas, disciples and imitators. September 20, 2004, message 60. My children, some of you put too much emphasis in those who imitate, who become herd followers. You negate them, you reject them, and in the process, you direct your mission energy to them. Please, chelas, disciples, and imitators emanate from the same source consciousness.
Yes, choices are honored, but your focus must be one-pointed. Judge not the imitators. Blame not the followers. Vibrate compassion and carry on with your message. The true chelas are teachers disguised as disciples. Bees gather to honey, so trust all is well. The divine chelas are on their way to you, to the Guru, to divine love. Babaji. నెక్స్ట్ మెసేజ్ కూడా చదవండి మేడం. ఇంకా టైం ఉంది మనకి. నెక్స్ట్ 2 మెసేజెస్ కూడా చదవచ్చు, చిన్న చిన్నవే ఉన్నాయి. యా ఓకే సార్. కృష్ణవేణి మేడం నెక్స్ట్ 2 మెసేజెస్ చదవచ్చు. ఓకే మేడం. చైతన్యం, విశ్వ చైతన్యత్వం, సెప్టెంబర్ 20, 2004. 61వ సందేశం. నేను అనుమతించబడితే అమెనై నేను కొనసాగించాలని అనుకుంటున్నాను. నీ శరీరం అలసిపోయింది అని నాకు తెలుసు, కానీ ఈ వ్రాయడం ద్వారా నువ్వు విశ్రమిస్తున్న విధానం గ్రహణ శక్తికి అతీతమైనదని నిశ్చయంగా నమ్ము. మానవుల నిద్ర కన్నా ఎంతో ఎక్కువ మెరుగైనది. బిడ్డలారా, అందరిలోనూ మరియు అన్నింటిలోనూ ఉన్న ఈ విశ్వ చైతన్యపు ప్రభావం మీ ప్రతి ఒక్క మరియు అన్ని ఆలోచనలు, ఉద్దేశాలు మరియు ప్రత్యక్షాలలోనూ ఉంది. కనుక ముసుగును తీసేసి ఈ విశ్వ సత్యాన్ని మనం ప్రభావితం చేద్దాం. బూటకమైన వస్తువుల గురించిన బూటక జ్ఞానాన్ని తీసేయండి. మనసు యొక్క అంతర్గత ప్రక్రియలు మరియు వేదన మరియు సౌఖ్యాల గురించిన ఊహల యొక్క ముసుగును తీసేయండి. సాక్షిగా ఉండండి మరియు మూలం యొక్క వికాస ప్రక్రియ సరళతరమయ్యేలా మరియు విశ్వసనీయమైనదిగా మరియు అందరికీ మరింత అందుబాటులో ఉండేలా అందరిలోనూ మరియు ప్రతి వ్యక్తిలోనూ చేతనాపూరిత సాక్షిని జాగృతపరచండి. ముసుగులను తొలగించండి మరియు సక్రమంగా శ్వాసించండి. బాబాజీ. చక్రాలు, బలం మరియు శక్తి, సెప్టెంబర్ 20, 2004. 62వ సందేశం, రాత్రి 11:59. మరొకటి. అమెనై కొనసాగించు. మనం కొనసాగించి తీరాలి. కుండలిని నిరంతరంగా జాగృతపరచాలి. అవును, మూలశక్తి ఎల్లప్పుడూ చర్యలోనే ఉండాలి. ఈ దైవిక శక్తిని జాగృతపరచటం గురించి ఇతరులు ఏమనుకుంటారు అనేది పట్టించుకోకు. ఇవి నవీన కాలాలు. సమ్మతించు. భౌతికంలోనే కాక సూక్ష్మాతి సూక్ష్మ శరీరాలలో సైతం చక్రాలు లేదా శక్తి సుడిని సమతులనం చేస్తూనే అన్ని జీవులలోనూ దివ్య ప్రజ్ఞను, బలం యొక్క శక్తిని, దివ్యత్వం యొక్క శౌర్యం మరియు తేజస్సును
అభ్యాసం మరియు శక్తి ప్రసారం ద్వారా అందరిలోనూ జాగృతపరచండి. అధీనులవ్వడం మరియు శ్వాసించటం, సేవ మరియు ప్రేమల ద్వారా దైవ సాక్షాత్కారాన్ని అనుభవించడానికి బలాన్ని ప్రవాహంతో వెళ్ళగల ఆ శక్తిని జాగృతపరచండి. అవును, మళ్ళీ మళ్ళీ అవే పదాలు. నేను వాటి నుంచి ఒక నూతన జపాన్ని సృష్టిస్తాను బాబాజీ. Chaitanya, Cosmic Consciousness, September 20, 2004. Message 61. If I may, I wish to continue. I know that your body is tired, but rest assured that the way you are resting through this writing is beyond comprehension. For much better than human sleeping. Now go on. Children, the Chaitanya, cosmic consciousness that is held in all and everything is impacted with each and all of your thoughts, intentions, and manifestations. So let us impact this cosmic truth with the veil lifted. Lift the illusions of knowledge regarding illusory objects, as well as lifting the veil of the internal processes of the mind and the concepts of pain and pleasure. Be the witness and awaken the conscious witness within all and each individual, so that the evolving process of source gets simpler, more trustworthy, and more available to all. Lift the veils and cosmically breathe. Babaji. Chakras, force and power. September 20, 2004. Message 62, 11:59 p.m. One more. Aminai, carry on. We must continue. Kundalini should be constantly awakened. Yes, the primal energies should always be in action. Fear not what others think of the awakening of this divine energy. These are modern times. Please awaken in all through practice and energy transmission the divine wisdom, the power of strength, the valor and splendor of divine within all beings while balancing the chakras or energy vortex. Not only in the physical but also in the subtle bodies. Awaken the force, the power to go with the flow, to surrender and experience God realization through breathing, service, and love. Yes, the same words over and over again. I will create a new japa of them. Babaji. Thank you, Babaji. Thank you, all masters. అందరూ ధ్యానంలోనే ఉండండి. మేడం, ఇప్పుడు నేను మ్యూజిక్ ప్లే చేస్తాను. ప్లే అవుతుందో లేదో ఒకసారి చెప్పండి. Okay, sir. ఏమవుతుందండి? Start అయింది సార్. ఒక 2 minutes అయింది. మ్యూజిక్ అందరికి వినిపిస్తుంది కదా? నాకు వినిపించట్లేదు. వినిపించట్లేదు సార్.
ఎస్ సార్, ఇప్పుడు వినిపించింది. ఇప్పుడు వినిపిస్తుందా అండి? లేదు సార్, రావట్లేదు. అందరూ మీ ధ్యానంలో కంటిన్యూ చేసుకోండి మాస్టర్. ఇక్కడ నేను పిప్పల్ ప్రసాద్ గారి మ్యూజిక్ ప్లే చేయడానికి ప్రయత్నిస్తున్నాను.